February 27th, Tuesday. వాగ్దాన వాక్యము Psalm 132:15. 132వ కీర్తన 15. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. I'll bless her with abundant provisions. Her poor will I satisfy with food. Mine इसमें की भोजन वस्तुओं पर अति आशीष दूंगा और इसके दरिद्रों को रोटी से तृप्त करूंगा. అయితే తృప్తి పరిచేవారండి. మానవుల జీవితాలకు తృప్తి కావాలి, అసంతృప్తి పోవాలి. ద్వితీయోపదేశకాని 7:13 ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసేవాడు. ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. 3 సంగతులు. అదే రామ సంఖ్యాకాండములో 24వ అధ్యాయములో 9వ వచనం, నంబర్స్ 24:9. నిన్ను దీవించువాడు దీవించు, నిన్ను దీవించువాడు దీవింపబడును. మొదటి దినవృత్తాంతం 1 Chronicle 17th chapter 27th verse. నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించున్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన అతని క్షేమములకై జనులు నిత్యము ప్రార్థన చేయడం. అవునండి, ప్రార్థించి దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి. ఆశీర్వాదాన్ని కర్త ఆయన. 5 రొట్టెలు 2 చేపలండి. అయితే యేసు చేతిలో పెట్టాడబ్బా. దేవుడు ఆశీర్వదింతే 5,000 మంది పురుషులు, స్త్రీలంతమందో పిల్లలంతమంది సమృద్ధిగా తిని 12 గంపలు మిగిలాయి. దేవుడు మీ పనిని ఆశీర్వదించాలి, మీకొచ్చే ఆదాయాన్ని ఆశీర్వదించాలి. అది చాలా అవసరం. ప్రభువా మీరు ఆశీర్వదించండి నాయన అని అడగండి. రోమా 12వ అధ్యాయం 14వ వచనం, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు కానీ శపించవద్దు. శపించే మన పని కాదు, దీవించే పని. ప్రార్థిస్తాం, ప్రభువా మా శ్రోతలందరిని దీవించండి, మీ హస్తం వారి మీద ఉంచండి, వారి అక్కలని కృపలో తీర్చండి. ఎంతమంది అయితే శ్రోతలు మా ప్రభువా ఫోన్ ద్వారా మాతో మాట్లాడారు, వాళ్ళ అక్కర్లన్నీ కొరకు ప్రార్థిస్తాం. మీ హస్తం వారి మీద ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.